ఇప్పుడు ఒక హిందువుని తిట్టినప్పుడు అది బై ఫోర్స్ కింద వస్తుంది. దాన్ని కూడా దీంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సెక్షన్స్ మనం పెట్టుకునే దానికి వీలు ఉన్నది. మీరు ఏమైనా ఆయన గట్టిగా మాట్లాడి ఇట్లా ముందుకు వస్తే 302 కూడా IPC 302 కూడా పెట్టచ్చు. దూషణ, దైవ దూషణ. ఇప్పుడు ఒక స్వామీజీ ఉన్నారు, ఆ స్వామీజీ ఏం చేస్తున్నారు, ఇంకొక దేవుణ్ణి అంటే రాముణ్ణి ఒకరు కించపరిస్తే శివుని ఇంకొకరు కించపరుస్తున్నారు. అంటే వారు ఏం చేస్తున్నారంటే ఈ దేవుడు తక్కువ, ఈ దేవుడే గొప్ప అన్నట్టుగా దైవ దూషణ అనేది హిందువులు కూడా చేసే పరిస్థితి కనబడతా ఉంది. దానికి మనము ఎలాంటి న్యాయపరంగా చట్టపరంగా వెళ్ళే అవకాశం ఉందంటారా? దానికి మనం BNS 300లోకి వెళ్ళొచ్చు, 300 అనే సెక్షన్లోకి వెళ్ళొచ్చు. ఓకే, BNS 298లోకి వెళ్ళొచ్చు, కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో ఆ విధంగా ముందుకెళ్ళి అది కొంచెం ఇట్ విల్ టేక్ మోర్